నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. వేలాది మంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి వేమిరెడ్డి కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. మేళతాళాలతో, మంగళహారతులతో, గజమాలలతో వేమిరెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికారు. దారంతా పూలు చల్లి ప్రజల యొక్క ప్రేమను, అభిమానాన్ని చాటి చెప్పారు. వేలాది మంది జన సమూహంతో వేమిరెడ్డి దంపతుల తొలి ఎన్నికల ప్రచారం గ్రాండ్ సక్సెస్ అయింది. కోవూరు నియోజకవర్గం వెడవలూరులో జనం వేమిరెడ్డి దంపతులకు అపూర్వ స్వాగతం పలికారు. పార్లమెంట్ మరియు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రాకతో వెడవలూరులో పండగ వాతావరణం నెలకొంది. వందలాది మంది హర్షధ్వానాల మధ్య వేమిరెడ్డి దంపతుల ప్రచార రథం ఎక్కారు. తరలివచ్చిన జయధ్వానాల మధ్య కార్యకర్తలకు అభివాదాలు చేస్తూ వేమిరెడ్డి దంపతులు ప్రచారంలో ముందుకు సాగారు. దారి పొడవునా పూల వర్షంతో వెడవలూరు పసుపుమయమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య సాగిన ఎన్నికల ప్రచారం విజయోత్సవ సంబరాన్ని తలపించింది. స్థానిక అంకమ్మ ఆలయాన్ని సందర్శించిన వేమిరెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదాలు అందుకున్నారు. అనంతరం వెడవలూరులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార వేదికను అలంకరించిన వేమిరెడ్డి దంపతులకు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి వేమిరెడ్డి దంపతులు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, కోవూరు ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నారని, పవిత్రమైన ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారని అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేస్తానని స్పష్టం చేశారు. మంచి చేయాలనే సదుద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారని, అవినీతి రహిత, వివాదరహిత కోవూరును ఏర్పాటు చేసుకోవడమే మన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఒక తాటిపైకి వచ్చి ఎన్నికల్లో పనిచేయాల్సి ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఉత్సాహం చూస్తుంటే గెలుపు ఖాయమనిపిస్తోందన్నారు. మీ ఓటు ద్వారా 5 ఏళ్ల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. చంద్రబాబు చెప్పిన సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంతో రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ సైకిల్కు ఓటు వేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తనకు మాటలు తక్కువని, పని ఎక్కువ చేస్తామన్నారు. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డిని, ఎంపీగా నన్ను గెలిపించాలని కోరారు. ప్రచార వేదిక నుంచి టీడీపీ సీనియర్ నాయకులు పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, మందపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి దాసరి ప్రసాద్, జనసేన మండల కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, కొత్తగా తెలుగుదేశంలో కండువాలు వేసుకొని చేరిన నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను కోవూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు నన్ను నిలబెట్టడం ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరి ముందుకి మీ కోవూరు ఆడపడుచుగా, మీ అక్కగా, బిడ్డగా, చెల్లిగా మీ ముందుకు వస్తున్నాను. మీ అతి పవిత్రమైన ఓటుని ఆలోచించి 5 సంవత్సరాలు మీ భవిష్యత్తును గుర్తులో పెట్టుకొని తెలుగుదేశంకి వేసి, అదేవిధంగా ఎంపీ ఓటు ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని సోదరుడు వంశీ చెప్పినట్టు మీరు నమ్మకంతో నాకు ఓటేయండి. మీ ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. అందరికీ ఒక మాట ఇస్తున్నాను. నేను ఇప్పటి వరకు రాజకీయాల్లోకి రాలేదు. మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అందుకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా, అదేవిధంగా మీకు మాట ఇస్తున్నాను. ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, వెడవలూరు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఇంతమంది
మిమ్మల్ని చూడగానే గెలుపు ఇక్కడనే కనపడుతుంది నాకు. మన గెలుపు, మన భవిష్యత్తు మీ అందరి చేతిలో ఉంది. మీ అందరు కలిసి మా ఇద్దరిని, ప్రశాంత్ని, నన్ను, ఆవిని ఎమ్మెల్యేగా, నేను ఎంపీగా మీరందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇంకోటి చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు 6 సూచనలు పథకాలనండి, సూచనలనండి, అదే మన భవిష్యత్తు. మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మనం అది పాటిస్తాడు. మీ అందరికి కూడా భవిష్యత్తు ఉంటుంది. మీ అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే వసతి కూడా కలుగుతుంది. సో ఈ కూటమి అనేది మనకి బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ కూటమి పసుపు ఏం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చిన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అలానే కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇంత అఖండ స్వాగతం పలికిన ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన, అలానే బీజేపీ కార్యకర్తలందరికీ అందరూ ఇలానే ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఇలాంటి స్వాగతాన్ని పలకాలి. అలానే ఇంతే ఉత్సాహంగా రానున్న 50 రోజులు ఇంతే ఉత్సాహంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన ముందు ఉన్న ఏకైక లక్ష్యం తెలుగుదేశం పార్టీ గెలుపుపై మళ్ళీ సైకిల్ ని ఎక్కేలాగా అందరూ కూడా చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. ఇవాళ మనం చూస్తున్నాం విడువలూరు గ్రామంలో మాత్రమే కాదు, విడువలూరు మండలం మొత్తం కూడా ఇవాళ వైసీపీ ఖాళీ అయిపోయి మొత్తం కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి తప్పించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి కొనసాగి రానున్న 50 రోజులు వైసీపీ మొత్తం కూడా ఖాళీ అయ్యే విధంగా మనమందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి 160 సీట్లు కమలం చేస్తుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి ఎటువంటి సందేహం లేకుండా మనమందరం కూడా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ రోజున ఇంత ఉత్సాహంగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, జనసేన పార్టీ కార్యకర్తని, బీజేపీ కార్యకర్తని ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.